భర్త మరణించిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, కాటుక వంటి అలంకరణలు ఎందుకు మానేయాలి అన్నది ఏదైతే అనసూయ మాట్లాడినటువంటి అనసూయ భరద్వాజ్ రైట్ చేసినటువంటి మాట. నా చిన్నప్పటి నుంచి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. మా నాన్నగారు చనిపోయాక మా అమ్మ బొట్టు, గాజులు, కాటుక తీసేశారు. సమాజంలో నలుగురు ఏమంటారని ఆమె అలా చేశారు. అందంగా అలంకరించుకునే మా అమ్మను అలా చూడటం ఒక కూతురిగా నన్ను చాలా బాధపెట్టింది. అసలు ఒక అమ్మాయికి బొట్టు, కాటుక, గాజులు, గజ్జెలు, గోరింటాకు వంటివన్నీ పరిచయం చేసేదే అమ్మ లేదా అమ్మమ్మ. పెళ్ళికి ముందు ఇవన్నీ మన జీవితంలో భాగమవుతాయి. అట్లాంటప్పుడు వీటితో భర్త చనిపోతే ఒకవేళ భర్త మరణించినప్పుడు అలంకరణ వదిలేయడం సరైతే, కన్నతల్లి లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా మహిళలు ఇట్లాగే చేయాలి కదా! కానీ అలా జరగదు. ఈ నిబంధనలు ఏ శాస్త్రం రాసి ఉన్నాయో తెలీదు. ముఖ్యంగా పూజలు, శుభకార్యాల సమయంలో ఇట్లాంటి ఎన్నో ఆంక్షలు బలవంతంగా రుద్దినట్టు అనిపిస్తాయి. అయితే నేను ఎవరిని అంటలేదు ఇందులో. ఏ సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. కేవలం నా మదిలో కలిగిన సందేహాన్ని మాత్రమే పంచుకుంటున్నాను. బొట్టు పెట్టుకోవాలా వద్దనేది ప్రతి మహిళ వ్యక్తిగత ఇష్టం. ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఉండాలి అంటూ అభిప్రాయపడ్డారు. దీని మీద కొంతమంది బూతులు తిడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. నా దృష్టిలో అయితే ఇది చర్చ జరగాల్సిన అంశం. స్వామీజీలందరూ కూర్చుని కూడా చర్చ జరిపించి ఆన్సర్ చేయాల్సిన అంశం. ఇతర మతస్థులు మన హిందువులని లక్ష్యంగా చేసుకోవడానికి, హిందూ ఆడపిల్లల్ని వాళ్ళ మతంలోకి లాగడానికి కారణం ఇదే అవుతుంది. ఏ ముస్లిం మహిళకి ఇట్లాంటి పరిస్థితి లేదు, ఏ క్రైస్తవ మహిళకి ఇట్లాంటి పరిస్థితి లేదు. వాళ్ళు వాళ్ళ జీవనం యథావిధిగా నడుస్తూనే వాళ్ళ అలంకరణలు యథావిధిగా సాగుతాయి. ఒక్క హిందూ మహిళలు మాత్రమే ఆ పైన వెలివేయబడినట్టు, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తోటి మహిళల చేతనే అవహేళనకు గురవుతారు. ఎవరైతే ఇట్లా భర్త కోల్పోయినటువంటి మహిళలుని ఎదురు రాకూడదంటారు, అట్లాగే ఇంట్లో కనబడడం అరిష్టం అంటారు. వాళ్ళని మానసికంగా వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు భర్త చనిపోతే అది ఆవిడ దురదృష్టం అనే పదంతో బిగినయ్యి చివరికి ఆమెనేదో నేరస్తురాలుగా, ఆమె ఏదో మర్డర్ చేసినట్టుగా ఆమెని పనిష్ చేయటం అన్నటువంటిది ఎంతవరకు సబబు అన్నటువంటి చర్చ అమ్మాయి చేస్తే అమ్మాయిని తిట్టడం వలన ప్రయోజనం ఏమన్నా ఉందా? దానికి కారణం ఏంటి? ఎందుకు పెట్టుకొచ్చారు అంటే సైంటిఫిక్గా చెప్పేది ఏంటంటే మొన్ననే చనిపోతే అప్పుడే ఆమె వేరొకళ్ళతో ఉంటుంది. ఇవాళ రోజున కాలమాన పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ సహజీవనాలనే కోర్టులు ఓకే చేస్తున్నటువంటి రోజులు. పెళ్ళైనటువంటి అమ్మాయి ఇంకొక పెళ్లి కాని అబ్బాయితోనైనా, పెళ్లి అయిన అబ్బాయితోనైనా కలిసి కాపురం చేస్తే తప్పు లేదని కోర్టులు తీర్పులు ఇస్తున్నటువంటి రోజులు. ప్రపంచంలో మార్పులలో పర్టికులర్గా ఇట్లాంటి సంప్రదాయం పేరుతో ఒక ఆడదాన్ని మరొక ఆడదే అవమానించడం, ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదే అవహేళన చేయటం, దాన్ని సమాజం వత్తాసుగా నిలబట్టడం అన్నటువంటిది రైటా రాంగ్ అన్నది చర్చ జరగాలి. ఇది అమ్మాయిని బూతులు తిట్టడం, నువ్వు బ్రాహ్మణ పిల్లవయ్యుండి నువ్వు అట్టాంటి దానివి, ఇట్లాంటి దానివి, బొట్లు పెట్టుకోవు, నువ్వు గాజులు వేసుకో అంటే, ఇవాళ చాలామంది హిందూ ఆడపిల్లలు బొట్టు అనేది, ఇదివరకటి రోజులు బొట్టు అంటే కుంకం, ఇప్పుడు స్టిక్కర్, కొన్నిసార్లు అది కూడా ఉండదు. మంగళసూత్రాలు ఇంట్లో ఫ్రిడ్జుల్లో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నటువంటి రోజులలో ఎవరినో ఒకళ్ళని మనం నిందించడం వల్ల ప్రయోజనం ఉందా? ఎందుకు చెయ్యాలి అన్నది చర్చ జరగటం కరెక్ట్ ఏమో ఆలోచించితే బెటర్.